శివశంకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, మీరు కూడా మొదటి నుంచి ఈ మేనిఫెస్టో కమిటీలో ఉండడం కానీ ఇవంతా మీరు దగ్గరుండి మీరు కూడా మానిటర్ చేస్తున్నారు యాజ్ ఎ జనరల్ సెక్రటరీ. ఇవాళ వీళ్ళు చేసిన ఏది బీజేపీకి ఇష్టం లేదు, లేదా బీజేపీ ఆమోద ముద్ర లేదు, మోడీ గారు స్టాంప్ వేయలేదు దాని మీద, ఈ రకమైన దీన్ని మీరు ఎలాగా విశ్లేషిస్తారు? వెంకటకృష్ణ గారు, అది చాలా అసహ్యకరమైనటువంటి స్టేట్మెంట్లు అండి. వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో నీచం, అసహ్యం. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వ మేనిఫెస్టో ఇది. ప్రభుత్వం మేనిఫెస్టో రేపు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అవును. సో రాష్ట్ర ప్రభుత్వంలో అలయన్స్ 3 పార్టీల తరపున, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు లెక్క. ఈరోజు సిద్ధార్థనాథ్ సింగ్ సెంట్రల్ అబ్జర్వర్ వచ్చి కూర్చోవడం, స్టేట్ లీడర్ కంటే సెంట్రల్ అబ్జర్వర్ ఆయన వచ్చి కూర్చోవడం వల్ల ఏ సందేశం ఇచ్చారు అని అంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ మేనిఫెస్టో. పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. దీని మీద మేనిఫెస్టో ఆయన అన్నారు, కేంద్రంలో మేనిఫెస్టో మాది ఉంది, రాష్ట్రంలో ఇది డబుల్ ఇంజిన్ సర్కారు. ఇంకో మాట కూడా ఉన్నారు, రేపు జూన్ 5 తర్వాత ఎలా చేస్తామో మీరు చూస్తారని అన్నారు. ఇవన్నీ లేకుండా అసలు మేనిఫెస్టో ఎప్పుడైతే అంశాలు అన్ని కోణాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా రూపొందించారో, రాష్ట్ర ప్రజలు ఏమిటి కోల్పోయారో వాటన్నిటినీ తిరిగి ఎలా పునరుద్ధరిస్తుందో ఈ మేనిఫెస్టో చూసి వీళ్ళకి భయం పట్టుకుందండి. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టో చాలా చెత్త మేనిఫెస్టో. భారతదేశ రాజకీయాల్లో నాకు ఊహ తెలిసిన నుంచి ఏ రాజకీయ పార్టీ అటువంటి మేనిఫెస్టో నేను చూడలా. అది మేనిఫెస్టో కాదు, అది దాన్ని మేనిఫెస్టో అనరు. అన్ని తప్పులు తడక, అబద్ధాల పుట్టది. కాబట్టి వాళ్ళు ఈ మేనిఫెస్టో చూశాక వాళ్ళకి విపరీతమైన భయానికి లోనయ్యారండి. ఎందుకంటే ఇందులో అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలను కూడా టచ్ చేశారు. బాధపడుతున్నటువంటి, నలిగిపోతున్న ప్రజలను కూడా, ఉదాహరణకి శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ తీసుకుని కనెక్టెడ్ విత్ నిర్మాణ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు మీ 3 పార్టీలు, పర్టికులర్గా మీ 2 పార్టీలు, మీ షణ్ముఖ వ్యూహం కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 కానీ కలిపి చేశారు కదా. దీంట్లో ఉన్న కీలకమైన అంశాలు, సైలెంట్ ఫీచర్స్ ఏంటి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇంకా ఇన్ డెప్త్ చర్చలోకి వెళదామండి ప్లీజ్.